ఖైరతాబాద్ లో స్ట్రాంగ్ పర్సన్స్ అంటే ఎవరు ఉన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి? ఇప్పుడు ఎవరు ఉన్నారమ్మా, ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆగేదాన్ని కూడా కొన్ని రోజులు ఆగుతా అంటుండే ఆయన. అంటే విజయ్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నారు, వీళ్ళందరూ పోటీ చేయొచ్చు. అదే నేను చెప్తున్నా కదా, ఇక కొంచెం అంత అయితే అప్పుడు దానికి మాట వేరుంటది, కానీ సస్పెండ్ ఉన్నది అంతా. ఏమైనా కొంచెం క్లూ అయిందంటే అప్పుడు ఎవడు ఎట్లా అన్నది అని. విజయ్ రెడ్డి గారు ఎలా చేస్తారు ఇక్కడ? ప్రతిస్పందన ఆమె వైపు ఎలా ఉంటుంది? ఆమె కూడా మంచిగానే చేసింది, ఆమె అప్పుడు బాగానే చేసిండు వాళ్ళు. ప్రజలకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చేస్తే ఆమె కూడా చేసింది. రేపు కాంగ్రెస్ నుంచి ఇటు విజయ్ రెడ్డికి అలాగే దానం నాగేంద్ర వీళ్ళిద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారని వినిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తే మంచిది అనిపిస్తుంది సీట్? అదే మేము చెప్పలేను, అది పబ్లిక్ మీద ఆధారపడుతుంది. పీజీఆర్ గారు ఉండేటప్పుడు ఇదంతా ఎలా అది చాలా రోజులు ఉన్నది కదా, కేసీఆర్ ఉన్నప్పుడు చాలా పాత మాట అది. ఇప్పుడు ఎట్లా మారిపోయింది అంతా. అంటే ఆయన మంచిగా చేశారన్నారు, ఆయనలాగే ఇప్పుడు విజయ్ రెడ్డి గారు అంటే ఆయన మంచిగా చేసిండు, ఆయన కూడా చేసిండు. ఖైరతాబాద్ అభివృద్ధి చేసిండు. చాలా ఏళ్ల సంది కూడా ఆయన కంచుకుంటలాగా మలుచుకున్నాడు, ఆయన కూడా చేసిండు. కానీ ఇప్పుడు మారిపోయింది కదా, కొత్త కొత్త వాళ్ళు వచ్చారు. ఇళ్ళ నుండి అలా దురుకుతారు, అలా నుండి ఇలా దురుకుతారు. అలా ఇప్పుడు పబ్లిక్ ఇబ్బంది అయ్యేది ఏంటంటే ఎటు అన్నది అర్థం కావట్లేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మాట్లాడేటోడు రేపు ఎక్కడి దిక్కు జంప్ అవుతాడో తెలియదు. ఇప్పుడు ఆమె కూడా ఫస్ట్ ఆమె వేరే పార్టీలో నుండి వచ్చింది, మళ్ళా టీఆర్ఎస్ లకు వచ్చింది, మళ్ళీ అందులో పోయింది. నమ్మలేని పరిస్థితి ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తున్నా, ఆ డబల్ బెడ్రూమ్ లేనోళ్లకు ఇవ్వాలని కోరుతున్నా. వాళ్ళు పాండ్య ఆశలతోటి చాలా మందికి రాలేదు, వాళ్ళు చూస్తున్నారు చాలా మంది.